దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయమంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ప్రియ భగవద్బంధువులారా, జయ శ్రీమన్నారాయణ. భగవద్గీతలో 10వ అధ్యాయంలో భగవంతుడు తన విభూతిని గురించి వివరించే ముందు భగవత్ తత్వాన్ని విన్న అర్జునుడు, ఈ ప్రపంచాన్నంతటిని కూడా సృజించేవాడిని నేను, నా నుండి ప్రవర్తిస్తూ ఉంటుంది, నన్ను తెలుసుకున్నటువంటి వారు మాత్రమే పాప విముక్తులు కాగలుగుతారు. ఈ విషయాలన్నీ భగవంతుడు వివరించేశాడు. అర్జునుడు దాన్ని విన్న తర్వాత విశ్వసించడం ప్రారంభం చేశాడు. సాధారణంగా ఎదటవాడి యొక్క గొప్పతనాన్ని వినాలి అని అంటే ఇష్టం ఉండదు ఎవరికైనా. నేను గొప్పవాడిని అని అనుకోవాలనిపిస్తుందే తప్ప మరొకడెవడో గొప్పవాడు ఉన్నాడు అని అంటే ఒక రకమైనటువంటి మనసులో ఈర్ష్య ఏర్పడుతుంది. అది కొంచెం ముదిరితే అసూయగా ఏర్పడి అది ఎదటవాడిలో ఉండేటువంటి ఆ గొప్పతనాన్ని దోషాలుగా ఆరోపించాలి అని అనిపిస్తుంది. అసూయ అంటాం. ఆ అసూయ గుణాన్ని తనలోంచి దూరం చేసుకున్నవాడు అర్జునుడు కనుకనే ప్రవక్ష్యామి అనసూయవే ఇదం తుతే గుహ్యతమం అని గతంలో భగవంతుడు చెప్పాడు. అర్జునుడిలో అసూయ రాహిత్యం ఉంది కనుకనే భగవంతుడి యొక్క వైభవాన్ని వినడానికి తాను సంసిద్ధుడవుతున్నాడు. దీన్ని గతంలో తను 12, 13 శ్లోకాల్లో 10వ అధ్యాయంలో తాను ప్రకటిస్తాడు. ఆయన నీ గురించి చాలామంది చెప్తున్నారయ్యా, నారదాదులందరూ కూడా నీ వైభవాన్ని వివరిస్తున్నారు, మహానుభావులైనటువంటి ఎంతోమంది ఋషులు నీ గురించి చెప్తున్నారు. సరే, వారి చెప్పడంతో పాటు వారికి కూడా తెలిసేది ఒక హద్దుకు లోబడే. ఎందుకంటే నువ్వు ఎవరి జ్ఞానానికి అందేవాడివైతే కావు. అంచేత నీ గురించి ఏదైనా తెలియచేయాలి అని అంటే నువ్వే తెలియచేయాలి. చేత స్వయం చైవ బ్రవీషి, నువ్వు చెబుతున్నావు నీ వైభవాన్ని గురించి, దాన్ని కూడా నేను అంగీకరిస్తున్నాను సుమా. ఇది తనలో ఉండేటువంటి అంగీకారాన్ని తెలియచేశాడు. సర్వమేతత్ ఋతం మన్యే, ఇది నేను నిజమే అని అనుకుంటున్నాను. ఏదో నువ్వు నీ గొప్పతనాన్ని చాటుకోవడం కోసం లేనిపోనివేవో కల్పించి చెప్తున్నావనో, నన్ను మభ్యపెట్టడానికి ఏదో నీ గొప్పతనాన్ని చాటుకుంటున్నావనో నేను అనుకోవటం లేదు. నీ గురించి నిజానికి పూర్తిగా ఎవరికీ తెలుసుకోవడం అనేటటువంటిది సాధ్యం కానే కాదు. ఇది నేను అంగీకరిస్తున్నాను. నువ్వు వేద ప్రతిపాద్యుడివి అని కూడా నాకు తెలుసును. పరంబ్రహ్మ పరంధామ అని చెప్పాడు ఆయన. వేదాల్లో నారాయణ నారాయణ పరం బ్రహ్మ
తత్వం నారాయణ పరః, నారాయణ పరో జ్యోతిరాత్మ, నారాయణ పరః ఇత్యాది మంత్రాలు ఉన్నాయి. అంటే బ్రహ్మతత్వంగా, పరంబ్రహ్మతత్వంగా ప్రతిపాద్యుడు నారాయణుడు. ఆ నారాయణుడే ఈ శ్రీకృష్ణుడై వచ్చెను. దీన్ని భీష్మాదులు చెప్పినటువంటి మాట మనం గతంలో అనుకున్నాం. ఏష నారాయణ శ్రీమాన్ క్షీరార్ణవ నికేతన ఆగత మధురాం పురీం నాగపర్యంకం ఉత్సృజ్య. నారాయణుడే శ్రీకృష్ణుడై అవతరించెను కొన్ని కార్యాలు చేయడానికి. అందుచేత కృష్ణుడు నారాయణుడు వేరు కాదు. కృష్ణుడిని చూసి అర్జునుడు పరం బ్రహ్మ అన్నాడంటే ఈయన సాక్షాత్తు నారాయణుడు. ఎందుకంటే నారాయణుడే పరబ్రహ్మ. నారాయణ పరం బ్రహ్మ అన్నప్పుడు విడదీస్తే పదాలని నారాయణ పరం బ్రహ్మ అని అవుతాయి. అక్కడ విసర్గలు లోపిస్తాయి. అందుచేత అది నారాయణ పరహ బ్రహ్మ అని కొంతమంది అర్థం చెప్తూ ఉంటారు చెప్పేటటువంటి వ్యక్తులు. నారాయణ పరహ అంటే నారాయణుడి కంటే పైవాడు ఆ శుద్ధ బ్రహ్మతత్వం ఎవడో అని చెప్పేవాడు కూడా కొందరున్నారు. కానీ అది తప్పు అని మనకి తర్వాతనే అనేక మంత్రాల్లో తెలుస్తోంది. అందుచేత నారాయణ పర అనేటటువంటి మధ్యలో ఉండే నారాయణ అన్నప్పుడు అక్కడ ఉండవలసినటువంటి విసర్గలు లోపిస్తాయి అన్నమాట. అప్పుడు నారాయణ పరం బ్రహ్మ అవుతుంది. నారాయణ పరో జ్యోతి అవుతుంది. నారాయణ అని మనకి దానికి తాత్పర్యం. అంటే నువ్వు సాక్షాత్తు నారాయణుడవు అని నేను గ్రహిస్తున్నానయ్యా, వేద ప్రతిపాద్యుడవు నువ్వు. ఈ మాట 15వ అధ్యాయంలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ భగవంతుడే చెప్పుకుంటాడు స్వయంగా. వేదైశ్చ సర్వైః అహమేవ వేద్యః వేదాంతకృత్ వేద విదేవ చ అహం అని దాన్ని స్పష్టం చేస్తాడు. అయితే ఆయన చెప్పడానికంటే పూర్వమే నేను నువ్వు వేద ప్రతిపాద్యుడవు అని అంగీకరిస్తున్నాను సుమా అనే విషయాన్ని అర్జునుడు కూడా చెప్తున్నాడు. దానికోసమని ఆయన 4 విశేషణాలు వేశాడు తమాషాగాను అని మనం చెప్పుకున్నాము. ఏమని? నిన్ను గురించి నువ్వే తెలుసునయ్యా. ఎవరు లోకంలో ఎక్కడ నీ గురించి చెప్పాలన్నా నువ్విచ్చిన ఏదైనా ఒక అంశం ఉన్నట్టయితే దాన్ని తీసుకుని చెప్పాల్సిందే తప్ప వారంతట వారు తెలుసుకుని వారంతట వారు ఎక్కడి నుంచో గ్రహించి చెప్పడం అనేటటువంటిది ఉండదు. స్వయమేవ ఆత్మనా ఆత్మానం వేత్తా త్వం. నిన్ను గురించి నువ్వే స్పష్టంగా తెలుసుకోగలుగుతావు తప్ప మరొకరెవరూ చెప్పాల్సిన అవసరం లేదు. నీవు చెప్తే మిగతా వాళ్ళకి. ఇప్పుడు నారదాదులు చెప్పారు అని మేము చెప్పాం గతంలో. ఆ నారదాదులు కూడా నువ్వు చేసిన ఉపదేశ ప్రభావం చేతనే వాళ్ళనే చెప్పగలుగుతారు. బ్రహ్మాదులు కొంత చెబుతారు, నువ్వు చెబితేనే ఆ బ్రహ్మాదులైనా కొంత చెప్పగలుగుతారు. యో బ్రహ్మాణం విదధాతి యో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై. బ్రహ్మని సృజించి బ్రహ్మకి వేద విజ్ఞానాన్ని ఉపదేశము చేసెను ఆ జగత్కారణమైనటువంటి పరమాత్మ. ఇది కూడా మనకి వేదాలే చెప్తున్నాయి. అందుచేత నిన్ను గురించి నువ్వే తెలుసుకోగలవయ్యా అని చెప్పేటప్పుడు 4 విశేషణాలు వేశాడు అర్జునుడు. ఏమేమిటది? భూతభావన, భూతేశ, దేవదేవ, జగత్పతే. 4 కూడా చాలా అద్భుతమైనటువంటి విశేషణాలు అని మనం అనుకున్నాం. అందులో భూత భావన, సకల భూతములకి భావన, ఆయా ఆయా రూపులు కల్పించి నడిపించేవాడు. ఆయా భూతాలంటే భూతాలెన్ని అంటే భూతాలు 4 కేటగిరీస్, 4 రకాలు అని మనం అనుకుంటాం. 4వ అధ్యాయంలో దీని గురించి ఆయన స్పష్టంగా చెప్పాడు అనుకోండి. ఎందుకంటే చాతుర్వర్ణ్యం మయా సృష్టం అని చెప్పాడు ఆయన. 4 రకాలుగా ఉండేటటువంటి మొత్తం ఈ ప్రపంచమంతా నేనే సృజించా.
అని చెప్పాడు ఆయన. ఏంటా చాతుర్వర్ణ్యం? సామాన్యంగా లోకులు అనుకునేది బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అని. కానీ అంత మాత్రమే కాదు, అది మాత్రమే కాదు. అది కూడా అంటే అనొచ్చును, కానీ అక్కడ ఆయన చెప్పిన తాత్పర్యం అది కాదు. తస్య కర్త అహం, అకర్త చ అహం అని చెప్పాడు అక్కడేనా. అంటే వాటికి ఆయా రూపాలు ఇచ్చేవాడిని నేనే, కానీ దాంతో నాకైతే ఏ రకమైనటువంటి సంబంధం ఉండదు. ఒకడికి ఒక రకమైనది, మరొకడికి మరొక రకమైనది ఇచ్చినా దానివల్ల ఒక దోషం నాకంటూ ఏర్పడదు. ఒక పక్షపాతం కానీ, లేదు వీడికి నీ మీద ప్రేమ ఎక్కువ ఉంది కనుక నీకు వాడి మీద ప్రేమ ఎక్కువ ఉంది కనుక నువ్వు వాడికి ఎక్కువది ఇచ్చావు, వీడి మీద నీకు ప్రేమ లేదు కనుక వీడికి తక్కువది ఇచ్చావు, వీడికి మంచి క్వాలిటీ ఇచ్చావు, వీడికి నికృష్టమైనటువంటిది ఏదో వీడికి ఇచ్చావు అని ఎవరూ తన మీద పక్షపాత దృష్టిని ఆరోపించాల్సిన అవసరం లేదు. ఇది తాను చెప్పుకున్నాడు, వేదం కూడా చెప్పింది. వ్యాస భగవానుడు కూడా దాన్ని గట్టిగా స్టాంప్ వేసి అంగీకరించాడు. వైషమ్య నైర్ఘృణ్యే నా, ఆయనలో వైషమ్యం కానీ నిర్ఘృణత పక్షపాతం కానీ లేదు. ఎందుకని? సాపేక్షత్వాత్. ఎవరెవరి కర్మ ఏ రకంగా తగి ఉంటుందో దానికి తగినట్టుగా ఆయన ఇచ్చాడు అని అక్కడ దానికి కారణం కూడా ఆయన చెప్పడం జరిగింది. ఏమిటవి ఇంతకని? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రాదులే కనుక అయినట్టయితే మరి మిగతావన్నీ ఎవడు సృష్టించినట్టు? కొండలు ఎవడు సృష్టించినట్టు? నదులు ఎవడు సృష్టించినట్టు? లోయలు ఎవడు సృష్టించినట్టు? చెట్లు చేమలు ఎవడు సృష్టించినట్లు? పక్షులు పశువులు ఎవడు సృష్టించినట్టు? కీటకాలు క్రిములు ఎవడు సృష్టించినట్టు? బ్యాక్టీరియా ఎవడు సృష్టించినట్టు? ఇవన్నీ ఎవడైనా కొత్తగా వేరే వాడు ఎవడైనా సృష్టించి పనిగట్టుకుని చేశాడా అనే ప్రశ్న తప్పనిసరిగా వస్తుంది కదా. అంచేత అలా రానవసరం లేకుండా ఉండాలి. 4 వర్ణాలుగానే మొత్తం ప్రపంచం అంతా ఉంటుంది సుమా అని రామానుజాచార్య స్వామి వారు నిర్ధారణ చేసి చూపించి. ఒకటి మనం అంటే మనకి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. మన చుట్టూ కనిపిస్తున్నాం పురుషులుగా స్త్రీలుగా నిలువుగా నడిచేవాళ్ళు. ఇందులో రంగులు ఉండొచ్చు, తేడాలు ఉండొచ్చు, పొడుగు పొట్టోళ్ళు ఉండొచ్చు, లావు సన్నని వాళ్ళు ఉండొచ్చు, తెలుపు నలుపు వాళ్ళు ఉండొచ్చు, చామన ఛాయ వాళ్ళు ఉండొచ్చు, రకరకాల భాషలు మాట్లాడేవాళ్ళు, రకరకాల ఆహారపు అలవాటు ఏమున్నప్పటికీ నిలువుగా నడిచే వాళ్ళంతా మనుషులు. కానీ 4 కాళ్ళతోటి ఇంకా ఎక్కువ కాళ్ళతోటి నడిచేటటువంటివన్నీ కూడా అడ్డంగా నడిచేవి మానవులు, అంటే నరులు. తిరియక్ మూడవది కదలకుండా పడి ఉండే ఒక చోట. ప్రాణం ఉండొచ్చు, లేకపోవచ్చు. ప్రాణం ఉన్నప్పుడైతే అది నిలువుగా పైకి పెరుగుతాయి. చెట్లు, పొదలు, చేమలు, లతలు, తీగలు ఇవన్నీ ఒకచోటే స్థిరంగా ఉంటాయి కనుక స్థావరాలు అంటాం. ఇవన్నీ ప్రాణం ఉన్నవి. ప్రాణం లేనివి కొన్ని ఉన్నాయి. రాళ్ళు, రప్పలు, ఇసుక, మట్టి, కొండలు, నదులు, నదాలు, సముద్రాలు ఇవన్నీ కూడా స్థావరాలే కాదండి, ప్రవహిస్తున్నాయి కదండి. ప్రవహించడానికి 2 కారణాలు. ఒకటి పల్లము, నీరు పల్లం మెరుగు అంటాం కదా, పల్లం వల్ల ప్రవహిస్తాయి. రెండవది గాలి వల్ల ప్రవహిస్తాయి. తరంగాలన్నీ మనకి గాలి వల్ల కనిపిస్తాయి. కానీ వాటిలో సహజంగా ఆ కదలిక చైతన్యం అనేది ఉండదు. నీళ్ళల్లో సహజంగా చైతన్యం ఉండాలి అని అంటే ఓ గ్లాసులో పట్టుకొచ్చి ఒక చోట పెడితే అక్కడ కూడా దాంట్లో కూడా ఇలా తరంగాలు కదులుతూ ఉండాల్సి వస్తుంది. లేదు కదా. ఈగలు, దోమలు, చీమలు, మనుషులు వీళ్ళందరూ కూడా సహజంగా చైతన్యం కలిగిన వాళ్ళు. అంచేత వీళ్ళని ఒక చోట కూర్చోబెట్టినప్పటికీ కూడా వాళ్ళు ఇటు కదులుతూ ఉంటాడు వాడు అని శ్వాసోచ్ఛ్వాసాలు చేస్తూ ఉంటాడు. అది నువ్వు ఈగని పెట్టినా ఈగ కూడా అలాగే చేస్తూ ఉంటుంది, దోమని పెట్టినా దోమ అలాగే చేస్తూ ఉంటుంది. నువ్వు బ్యాక్టీరియాని చూసినా అది కూడా అట్లాగే చైతన్యంతో కల్పిస్తుంది. అది సహజంగా చైతన్యం కలిగినవి తమ శరీరాలకి. నీళ్ళు అలాంటిది కాదు కనుక నీరు కూడా స్థావరమే. సో ఇవన్నీ స్థావరాల కోటిలో చేరినవి. కొన్ని తిరియక్ జాతుల్లోకి చెందినవి, కొన్ని మానవ జాతుల్లోకి చెందినవి. 3 అయ్యాయి ఇక్కడికి. 3 వర్ణములు.
వర్ణం అంటే పదం. వర్ణ్యతే అనేనా, ఈ పదంతో ఆ జాతి తెలుస్తుంది కనుక దాని పేరు వర్ణం అని అంటాం. ఇవి కాక మరొక జాతి ఉంది, అది మనకి పెద్దగా తెలియదు. మన బతుకుకి ఆధారమై మన చుట్టూ ఉండేటటువంటి ప్రకృతిలోని శక్తి విశేషాలు, గాలి, ఎండ, చలి, నీడ, రకరకాలైనటువంటి శక్తి విశేషాలు ప్రకృతిలో మన చుట్టూ ఉన్నాయి. అవి ఉండడం వల్ల ఈ ప్రాణికోటి బతుకుతోంది. అది ఉండడం వల్ల ఈ స్థావరాలన్నీ కూడా జీవిస్తున్నాయంటే ఉనికిని కలిగి ఉంటున్నాయి. అందుచేత కంటికి కనిపించవు కానీ వీటన్నిటికీ కూడా ఆధారమై ఉంటాయి కనుక వాటికి దివ్, దేవ, జాతి అని పేరు పెట్టారు. సో అది ఒక వర్ణం. దేవజాతి, మనుష్య జాతి, తిరియక్ జాతి, స్థావర జాతి, 4. ఇవంతా మొత్తం నేనే సృజించాను అన్నాడు. ఇవి కాకుండా ఇంకా ఏమైనా ఉంటాయా? ఉండవు. ఉంటే మనం ఎప్పుడైనా ఐడెంటిఫై చేయొచ్చు. మనం చూసే గోళాలు, మనం చూసే నక్షత్రాది గ్రహాలు, ఇవన్నీ కూడా మొత్తం స్థావరాల్లోకి చేరిపోతాయి. అందులో ఉండేటటువంటి జాతులు ఏమైనా ఉంటే అవన్నీ మిగిలినటువంటి జాతుల్లోకి చేరతాయి. కనుక ఇవన్నీ కూడా 4 రకాలైనటువంటి జాతులు, ఇవన్నీ నేను సృజించాను అన్నాడు కనుక ఆయనే వాటికి ఆ రూపు కల్పించువాడు. తస్య కర్తారం మాం విద్ధి, ఇదని స్పష్టంగా చెప్పాడు ఆయన. 4వ అధ్యాయంలో చెప్పాడు ఆయన. అదే మాట చెప్తున్నాడు అర్జునుడు. భూత భావన, ఈ భూతములకి ఆయా భావములను కలిగించువాడా, కలిగించి వాటిని నడిపించువాడా. ఇది మనకి వేదం చెప్పేటటువంటి మాట. మనం అనుకున్నాం దానికి ఒక వేద మంత్రం సపోర్ట్ ఉంది. సకారణం, వాడే జగత్ కారణము. ఎవడతడు? కరణాధిపాధిప. మనం అనుకున్నాం గతంలో, కరణములంటే పరికరాలు, ఇంద్రియాలు. మనకి మన ఇంద్రియాల కరణాలు. చూడడానికి కన్ను ఉపకరిస్తోంది, వాసనకి ముక్కు ఉపకరిస్తోంది, రుచికి నాలుక ఉపకరిస్తోంది, స్పర్శకి మన యొక్క ఇంద్రియం ఉపకరిస్తోంది. అయితే ఇంద్రియాలు మన కంటికి కనిపించవు, పనిచేయడానికి పనికి వస్తాయి. కంటికి కనిపించే పరికరాలు కొన్ని ఉన్నాయి. ఆ కంటికి కనిపించే పరికరాలని కర్మేంద్రియాలు అన్నారు, మిగతా జ్ఞానేంద్రియాలు అన్నారు. జ్ఞానేంద్రియాలు ఏవి మన కంటికి కనిపించవు. కన్ను కనిపిస్తోంది కదండి? లేదు, కన్ను ప్రసరణ ద్వారం కనిపిస్తోంది, వాసన గ్రహణ ద్వారం కనిపిస్తోంది, శబ్దగ్రహణ ద్వారం కనిపిస్తోంది చెవిగా. ఇవన్నీ కూడా మనకి ద్వారాలు. అవి ఇంద్రియాలు కావు. ఇంద్రియం లోపల ఉంటుంది ఎక్కడో, కంటికి కనిపించకుండా. ఏమైనా అది లోపల ఉండేది కంటికి జ్ఞానేంద్రియాలు కనిపించవు, కానీ అవి కూడా పరికరాలు. కర్మేంద్రియాలు కనిపిస్తాయి, చేతులు కనిపిస్తున్నాయి, కాళ్ళు కనిపిస్తున్నాయి, మలమూత్ర ద్వారాలు మనకు కనిపిస్తున్నాయి, మాటలాడే నాలుక కనిపిస్తోంది. వీటిని కర్మేంద్రియాలు అన్నారు. ఇవి కనిపించేవి, అవి కనిపించనివి. కానీ ఇవన్నీ కరణాలు. కరణం అంటే సాధనము, పరికరం, ఇన్స్ట్రుమెంట్ అని అర్థం. చేతి ఈ కరణములకి అధిపతి ఎవడు అంటే, ఇప్పుడు ఈ శరీరంలో ఉండే కరణాలకి నేను అధిపతిని, నేను వాడుకుంటున్నాను. నా వెనక ఉండి వాడే శక్తి ఎవడిస్తున్నాడు అది మనకి అవసరం లేదు, నేనైతే వాడుతున్నాను కదా. అయితే నేను నా ఇష్టం వచ్చినట్టుగా వాడగలనా? వాడలేను. ఎందుకని అంటే, దీన్ని కూడా ఇలా ఇంతవరకు వాడు అని ఆదేశించి ఇచ్చినవాడు ఒకడు ఉన్నాడు. కనుక మనం ఇంద్రియాలు మొదలైన వాడుతున్నామంటే ఇవన్నీ కూడా కంట్రోల్డ్, ఇవన్నీ కండిషన్డ్ ఫ్రీడమ్ వీటన్నిటికీ కూడా ఉంది. ఒక నియమితమైనటువంటి స్వాతంత్ర్యమే నీకు వాడటానికి ఉంది తప్ప నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు వాడుకోవడానికి వీల్లేదు. ఇప్పుడు ఈ కంటితోటి నువ్వు ముందు చూస్తున్నావు, ఏదో కొంతవరకు ఇటు పక్కన, కొంతవరకు పక్కన, పైన కింద కొంతవరకు నువ్వు కవర్ చేయగలుగుతున్నావు. కానీ వెనక్కి చూడడం నీ ఇష్టం కాదే. కన్ను నీ దగ్గరే ఉండొచ్చు, నువ్వు దాన్ని వాడుతూ ఉండొచ్చు,
కానీ నీ ఇష్టం వచ్చినట్టుగా దాన్ని నువ్వు తిప్పలేవు. ఏ ఇంద్రియాన్ని అంతే. అందుచేత మనం ఈ కరణములకి కూడా అధిపతులము కాము. కానీ అనుకుంటున్నాం తాత్కాలికంగా కరణాధిప అహం అంటున్నాం. ఫైన్, అనుకో, పర్లేదు, అనుకో, వాడుకో. ఎంతవరకు నీకు వాడుకోవడానికి కర్మ పర్మిట్ చేస్తుందో అంతవరకు నువ్వు వాడుకో. ఇంకా కర్మ దానికి సంబంధించినటువంటిది పూర్తి అయిపోయిన తర్వాత అది ఆటోమేటిక్గానే ఫంక్షన్ మానేస్తుంది. నీకుండేటటువంటి వెనకాతల ఈ ఇంద్రియానికి ఏర్పరిచినటువంటి కర్మ ఏదో దాని లిమిట్ పూర్తి అయిపోయిన తర్వాత అది ఆటోమేటిక్గానే అది ఆగిపోతుంది, పనిచేయడం మానేస్తుంది, నీ మాట వినడం మానేస్తుంది. అందుచేత ఇప్పుడు కర్మ ఉన్నంత వరకైనా అది నీ మాట వింటూ ఉంది కనుక నువ్వు కరణ అధిపుడవు కాగలిగావు. కానీ నీ ఆధిపత్యం కూడా వెనకాతలుండేవాడు అంగీకరిస్తేనే. కనుక కరణాధిపుడైనటువంటి నీకు మరొక అధిపుడున్నాడు, కరణాధిప అధిప. ఎవడు వాడు? వాడిని నేనే అని చెప్పుకుంటున్నాడు శ్రీకృష్ణుడు భగవద్గీతలో. వేదాలు ఒకడు ఉన్నాయి అని చెప్పింది, వేదాలు వాడిని తీసుకొచ్చి చూపించలా. కానీ అతడున్నాడు సహా కరణాధిపాధిప అని. ఆ సహా ఎవడు? అహం అని, నేను అని స్వామి స్పష్టంగా చెప్పుకుంటున్నాడు. అందుకోసం అర్జునుడు అన్నాడు భూత భావన, ఈ కరణాధిపాధిపుడు నువ్వే అని నేను తెలుసుకుంటున్నానయ్యా. ఈవేళ నేను అంగీకరిస్తున్నాను దాన్ని. నేను అంగీకరించడం వల్ల నీకు వచ్చే పెద్ద లాభం అయితే ఏం లేదు, దానివల్ల నీకు గొప్పతనం ఏం రాదు. కానీ అంగీకరించి నేను నా రూపాన్ని నిలబెట్టుకుంటున్నాను. రెండవది భూతేశ, ఈ సకల చరాచరాత్మకమైనటువంటి ఈ వస్తు జాతానికి భూతాలంటాం వీటిని మనం సామాన్యమైనటువంటి పదంలో. అయితే మనకి సందేహం రాక మళ్ళీ భూతాలంటే ఏదో భూతాలకి మాత్రమే పతి కాబోలని కాదు. భూతములంటే మనం అందరం కూడా నామరూపాలు కలిగినటువంటి ప్రతి వస్తువు ఒక్కొక్క భూతము అని అంటాం. వీటన్నిటికీ నువ్వు ఈశ నియంతవి భూతేశ. ఇది మనకి మళ్ళీ ఉపనిషత్తు చెప్తోంది. తమీశ్వరాణం పరమం మహేశ్వరం. ఈశ్వరాణం, లోకంలో ఎవరెవరైతే ఈశులుగా నియంతలుగా ఉంటున్నారో అలాంటి వాళ్ళందరిపైన ఈశుడు ఆయన. అదెవరో మనకి తెలియదు. వేదం ఒకచోట చెప్పింది, వేదానికి మూలమైన ఓంకారానికి కూడా ఆది అయిన అకారం ఎవరిని చెప్తోందో వాడు మహేశుడు. యః పరస్స మహేశ్వర. ఎవడైతే అకారానికి ఎదుట నిలుస్తాడో వాడు మహేశుడు అని చెప్పింది. అకారానికి ఎదుట నిలవగలిగిన వాడు ఒకడే, నారాయణుడు. ఐతి భగవతో నారాయణస్య ప్రథమ అభిధానం అని వ్యాకరణ సూత్రకారులు చక్కగా స్పష్టంగా చెప్పున్నారు. ఆ అంటే నారాయణుడు, అది నేను అని కృష్ణుడు చెప్తున్నాడు. అర్జునుడు దాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ఆయన మహేశ్వరుడు, ఆ మహేశ్వరుడు నువ్వు అని నాకు తెలుస్తోందయ్యా. భూతేశ దేవదేవ, నువ్వే దేవదేవుడవు. తం దైవతానాం పరమం చ దైవతం. దేవతలందరికీ కూడా ఆది దేవుడవు నువ్వు. ఈ మాట గతంలో కూడా అన్నాడు, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాడు. దెన్ చివరిగా మరొక మాట చెప్పాడు, జగత్పతే. పతి పాలకుడు అని అర్థం. పాలకుడు అంటే కావలసింది ఇచ్చేవాడు, అవసరం లేనిది తొలగించేవాడు. అది ఎవరు? అది నువ్వే అని నాకు తెలుస్తోందయ్యా. నేనే చేస్తుంటాను అని గతంలో 7-8 అధ్యాయాల్లో ఆయన చెప్పాడు. ఆ చెప్పిన దాన్ని స్పష్టంగా నేను అంగీకరిస్తున్నానని చెప్పాడు. ఇది 15వ శ్లోకంలో శ్రీకృష్ణుణ్ణి సంబోధిస్తూ, నువ్వు వేదవేద్యుడివని నాకు తెలిసింది కనుక ఈ సకల భూతాల్ని నువ్వే నియంత్రించేవాడివి, వీటికన్నిటికీ నియామకుడు అని అంటాం మనం, నడిపేవాడు అని అర్థం. నియామకుడు నువ్వే కనుక నీకుండే యోగ్యతని గురించి నాకు కొంచెం అర్థం చేసుకోగలిగేట్టుగా చెప్పాల్సింది అని ప్రార్థన చేస్తూ 10వ అధ్యాయంలో
తన యొక్క తత్వాన్ని కృష్ణుడు ప్రవచించడానికి మార్గాన్ని తెరుస్తున్నాడు అర్జునుడు. తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ.